నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నాడు నేడు కార్యక్రమంలో నిర్మాణానికి ఉపయోగిస్తున్న సిమెంట్ బస్తాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమ్ముకుంటున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక వివరాలకు వెళ్తే చింతలపూడి మండలం రాఘవపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నాడు నేడు కార్యక్రమంలో సిమెంట్ బస్తాలు మంజూరయ్యాయి. ఈ క్రమంలో పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు తాపీ మేస్త్రికి బస్తా 120 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారని సమాచారంతో గ్రామ పెద్దల సహకారంతో ఆటోలో తరలిస్తున్న సిమెంట్ బస్తాలను ఎంఈఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తాపీ మేస్త్రిని వివరణ కోరగా నిజం ఒప్పుకున్నాడు. తాపీ మేస్త్రి ఇంటి వద్ద సిమెంట్ బస్తాలను గుర్తించారు. రామ్కో శ్రీ చక్కెర సిమెంట్ బస్తాలు స్టాక్ లెక్కలకి రావడం లేదని ఎంఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. మండలంలో నాడు నేడు కార్యక్రమంపై విచారణ జరిపించాలని రాఘవపురం గ్రామస్తులు కోరుతున్నారు. ఆ కట్టలో 5:30కు లోడ్ చేయడం జరిగింది. ఆటోలో లోడ్ చేసి ఎండపల్లి తీసుకెళ్తుండగా దారి మధ్యలో మేము ఆఫ్ చేసి ఆ సిమెంట్ కట్టలో వెరిఫై చేయగా నేను ఏలే స్కూల్కి ఇచ్చాను చెప్పిండు. కానీ అక్కడ తాపీ మేస్త్రి రామకృష్ణ పిలిచి అడిగితే నేనే తీసుకున్నానండి ఆ సిమెంట్ కట్టలో, నేను ఖరీదు తీసుకున్నానండి, నేను ఏదో కింద ఫ్లోరింగ్ చేసుకుంటాను చెప్పని చెప్పిండు. ఆ కట్టలో మేము ఆఫ్ చేసాం. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకే హెచ్ఎం గారు రామకృష్ణ గారు రాఘవపురం హెచ్ఎం రామకృష్ణ గారు సిమెంట్ కట్టలో కట్ట 150 రూపాయలు చేసి ఒక రామకృష్ణ గారు అనే తాపీ మేస్త్రి గారికి కట్టలు ఇవ్వడం జరిగింది. ఆ కట్టలో 5:30కు లోడ్ చేయడం జరిగింది. ఆటోలో లోడ్ చేసి ఎండపల్లి తీసుకెళ్తుండగా దారి మధ్యలో మేము ఆఫ్ చేసి ఆ సిమెంట్ కట్టలో వెరిఫై చేయగా నేను ఏలే స్కూల్కి ఇచ్చాను చెప్పిండు. కానీ అక్కడ తాపీ మేస్త్రి రామకృష్ణ పిలిచి అడిగితే నేనే తీసుకున్నానండి ఆ సిమెంట్ కట్టలో, నేను ఖరీదు తీసుకున్నానండి, నేను ఏదో కింద ఫ్లోరింగ్ చేసుకుంటాను చెప్పని చెప్పిండు. ఆ కట్టలో మేము ఆఫ్ చేసాం. 5:30కే గౌరవ జిల్లా విద్యాశాఖ గారు ఫోన్ చేసి రాఘవపురం హై స్కూల్లో సిమెంట్ గట్టలు వేరే చోటకి వెళ్తున్నాయి అని కంప్లైంట్ వచ్చింది. ఎంక్వైరీ చేయమని నన్ను పంపడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చి మరి స్టాక్ని మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని అందరినీ విచారించడం జరిగింది. ముఖ్యంగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆ ఇంటికి కూడా వెళ్ళి ఆ సిమెంట్ గట్టలను చూశాను. నేను యాక్చువల్గా స్కూల్లో ఉండాల్సిన సిమెంట్ గట్టలు 35 అక్కడ ఉన్నాయి. వాళ్ళని కూడా అడిగితే 35 గంటలు కూడా మేము 150 చొప్పున కొనామని చెప్పడం జరిగింది. ఇదే విషయం గౌరవ హెడ్ మాస్టర్ని అడిగితే నేను వేరే మల్లేశ్వరం స్కూల్కి పంపడానికి పంపని చెప్తే నేను అమ్మలేదని ఆయన చెప్పడం జరిగింది. ఈ రికార్డులు కూడా పరిశీలించాను. రికార్డులు అప్డేట్గా లేవు. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి సిమెంట్ మొత్తం కూడా 143 కట్టలే ఉంది. మరి ఆ రికార్డు అప్డేట్ చేస్తే కానీ అసలు స్టాక్ అంతా అనేది తెలుస్తుంది. కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఖచ్చితంగా నిర్ధారించింది స్కూల్లో ఉండాల్సిన శ్రీచక్ర కట్టలు 35 కట్టలు కూడా ఎండపల్లిలో ఒక వ్యక్తి దగ్గర పని కాడ ఉన్నాయి. మరి అన్ని విషయాల మీద డిఓ గారికి వ్రాతపూర్వకంగా నివేదించడం జరుగుతుంది. తదుపరి చర్యలు డిఓ గారు మరి పై అధికారులు తీసుకుంటారు.